హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఏ విధంగా జరుపుకున్నామో నేను మీకు ఈ వీడియో ద్వారా చూపించాలి అనుకుంటున్నాను. అలాగే మీ ఇంట్లో ఏ విధంగా జరుపుకున్నారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎర్లీ మార్నింగే లేచి ఇల్లు గుమ్మాలు కడుక్కొని ముగ్గులు వేసుకొని ఇక్కడైతే ద్వార పూజ ఫస్ట్ చేసుకున్నాను. ఇంటికి మామిడాకులతో తోరణాలు అయితే కట్టేసాము. పూజకైతే రెడీ అవుతున్నాము. ఈ విధంగా ఇల్లంతా శుభ్రం చేసుకొని మెట్ల దగ్గర కూడా ముగ్గులతో అలంకరించేసాను. తర్వాత దేవుడి పటాలన్నీ శుభ్రం చేసుకొని వాటికి బొట్టు పెట్టి అలాగే పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఇదేనండి మా దేవుడి గుడి మా ఇంట్లో. ఇక్కడ నేను పూజకి కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని ఇక్కడైతే అరేంజ్మెంట్స్ కంప్లీట్ అయిపోయింది. వాయనాలు కూడా ఇవ్వాల్సినవి ఇక్కడైతే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ నేను పసుపు కుంకుమ అలాగే అక్షతలు వచ్చిన ముత్తైదులకి కాలికి పసుపు రాయడానికైతే సిద్ధం చేసుకున్నాను. అమ్మవారికి సమర్పించడానికి చీర గాజులు అన్ని రకాల పళ్ళు పూలు పసుపు కుంకుమ అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ నేను 7 రకాల ప్రసాదాలు చేసి పులిహోర పూర్ణం బూరలు దద్దోజనం పాయసం గారెలు పరమాన్నం కొమ్మ శనగలు ఇవైతే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ సంవత్సరం పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. మొత్తం అరేంజ్మెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేనే వరలక్ష్మి వ్రతకల్పం బుక్ కొని నేనే చదువుకొని వ్రతం అనేది కంప్లీట్ చేసుకుంటాను. అలాగే ఈ సంవత్సరం కూడా అంతా మంచి జరగాలి తల్లి అని మనసులో ప్రార్థించి వ్రతం అయితే స్టార్ట్ చేసేసాను. ముందుగా పసుపు ముద్ద చేసి విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించి ఫస్ట్ విఘ్నేశ్వరుని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేశాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే మా వారు పిలుస్తున్నారు. ఇప్పుడు దాకా మా బాబు అల్లరి చూడాలి. ఒకవైపు పూజ చేస్తుంటే ఇంకోవైపు వాడు అల్లరి వాడిదే. పూజ దగ్గరకు వచ్చి అవి ఇవి పట్టుకొని పక్కకి నెట్టేస్తున్నాడు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మా వారిని పిలిచి మా వారి చేత అయితే తోరం కట్టించుకుంటున్నాను. అసలు కడుతుంటే నవ్వుతున్నారు. ఒకలా కాదు, మేమిద్దరం ఏదో ఒకటి డైలాగ్ వేసుకొని నవ్వుకుంటాం ఇద్దరం కూడా. ఫస్ట్ భార్యాభర్తలు కాకముందు బెస్ట్ ఫ్రెండ్స్ మేము. ఇక్కడైతే తోరం కట్టిన తర్వాత మా వారి ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క ముత్తైదుని అయితే పిలిచాను. మేము వేరే ఊర్లో ఉంటాం. మా జాబ్ పర్పస్ ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వచ్చాము.
మా అమ్మ వాళ్ళ తరపున కానీ మా వారు వాళ్ళ తరపున వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. నేను మా వారు మా బాబు మాత్రమే ఉంటున్నాము ఇక్కడ. అందుకే పిలవడానికి ఎవరూ లేక మా చుట్టుపక్కల వాళ్ళందరికి పిలిచాము. ఒక 5 మెంబర్స్ దాకా పిలిచాను వాయనం ఇవ్వడానికి. ఇలాంటప్పుడే చాలా బాధ అనిపిస్తుంది, నా అనుకునే వాళ్ళ దగ్గర లేరే అని. పర్వాలేదు, మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తారు. ఈమె మాకు తెలిసిన మా సార్ వాళ్ళ వైఫ్, వెరీ సపోర్టివ్ పర్సన్. నాకు తెలిసి నా లైఫ్లో ఒక మంచి వెల్ విషర్ అనుకుంటాను. ఏ శుభకార్యమైనా ఈవిడ మాత్రం పిలవడం నేను మర్చిపోను. ఎందుకంటే ఒక అమ్మలా, ఒక అత్తమ్మలా, ఒక మంచి సపోర్టివ్ పర్సన్లా నాకు ఏది మంచో ఏది చెడో అనేది నాలో అవేర్నెస్ కలిగిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నా అనుకునే వాళ్ళు నా దగ్గర లేరు, నాకు వాళ్ళ రూపంలో ఈవిడ ఉందనే అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీలాంటి పర్సన్ నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తాను. నా చెల్లి, నా పుట్టింటి తరపున ఎవరైనా నా అనుకునే వాళ్ళు ఉన్నారంటే ఈమెనే. అసలు రీసెంట్గా మ్యారేజ్ అయింది, ఇక్కడే వరలక్ష్మి వ్రతం జరుపుకుందామని పిలిచాను. బట్ కొత్తగా పెళ్ళయింది కదక్క, ఇంట్లో జరుపుకొని ఆ రోజుకి వస్తాలే అనేసి తప్పకుండా మర్చిపోకుండా వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. మా చెల్లి వస్తే చాలు మా అమ్మ వచ్చినట్టే అనుకుంటాను. అసలు ఎంత ఇష్టమంటే మా చెల్లంటే, అసలు తను గడప దాటి వెళ్ళిందంటే చాలు ఆటోమేటిక్గా కన్నీళ్ళు అనేవి బయటకు వస్తాయి. అంత ఇష్టం. అమ్మైనా నాన్నైనా తమ్ముడైనా అన్నయ్య అయినా అన్నీ తనే నాకు. ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఆనందమైన దుఃఖమైన తనతోనే పంచుకుంటాను. ఒక్కరోజు ఫోన్ కాల్ చేయకపోతే చాలు చాలా ఏడుపు వచ్చేది నాకు. ఎందుకంటే నా పుట్టింటి నుంచి ఎవరైనా ఉన్నారంటే తనే నాకు. ఇక్కడైతే వాయనంతో పాటు మా చెల్లికి ఇది మొదటి వరలక్ష్మి వ్రతం కదా అని చీర అయితే కొనిచ్చాను. తను చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఒకే కడుపులో పుట్టి పెళ్ళయిన తర్వాత వేరే వేరే ఇంటికి అత్తారింటికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అక్క చెల్లెలు బంధం ఏంటో. కలిసి ఉన్నప్పుడు దెబ్బలాడుకుంటూనే ఉంటాము, బట్ ఇలాంటప్పుడే చాలా బాధ అనిపిస్తుంది. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే అలాగా టెంపుల్కి అయితే బయలుదేరాము. మా టెక్కలికి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ 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 జగద్ధాత్రి దేవి ఆలయానికైతే దర్శనానికి వచ్చేసాము. ఆల్రెడీ ఫుల్ క్రౌడ్గా ఉంది. ఈరోజు సాయంత్రం అయితే అందరూ ఈవినింగ్ పూటే దర్శనానికి వచ్చారు. చాలా క్రౌడ్గా ఉంది. అయినా సరే ఆ అమ్మవారికి దర్శించుకుందామని అయితే లోపలికి వెళ్ళాము. దర్శనం కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే ఒక 9 మంది ముత్తైదులకైతే పసుపు కుంకుమ ఇచ్చి బొట్టు పెట్టాను. చాలా మంచిదంట అలా పెడితే. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఇంట్లో ఎలా జరుపుకున్నారో నా కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.